హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ రవ్వ చక్కెర పొంగల్ చేసుకున్నాము. ఫస్ట్ బాండి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నేను కొబ్బరి వేసాను. ఫస్ట్ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. కొంచెం వేగిపోయి కదండి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ వేసుకున్నాం. దగ్గర కిస్మిస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి, నేనైతే వేయట్లేదు. చూసారా ఫ్రై అయిపోయాయి కదండి. ఇది ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం. చూసారా ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు ఈ బాండిలోనే ఈ నెయ్యిలోనే మనం ఇప్పుడు నేను 1 కప్పు తీసుకుంటున్నానండి గోధుమ రవ్వ. 1 కప్పు తీసుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం పడుతుంది. 2 కప్స్, ఎందుకంటే ఇది కుక్ అయ్యేసరికి ఎక్కువ అవుతుంది కాబట్టి క్వాంటిటీ 1:2 రేషియో వేసుకోవాలండి. ఇది కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది. చూసారుగా మంచి అరోమా వస్తుందండి, స్మెల్ కూడా ఇలా వైట్ కలర్ వచ్చేస్తుంది రవ్వ అంతా వేగిన తర్వాత. ఈ రవ్వ వేగేలోపు మనము 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను. బాయిల్ వాటర్ వేస్తే ఈజీగా కుక్ అవుతుంది అన్నట్టు, ఎక్కువ టైం తీసుకోదు మనకి. చూసారుగా వేగిపోయిందండి. చూడండి కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయింది, వైట్ కలర్ వచ్చేసింది కదా, అంతా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో వాటర్ వేసేసుకుందాం. చెప్పాను కదా ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయండి. ఈ వాటర్ వేద్దాం. ఆల్రెడీ మనం మెజర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఏం అవ్వదండి. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాం. సరే కుక్ అవుతుందండి కదా. ఇలా ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనము షుగర్ యాడ్ చేసేసుకుందాం. 1 కప్పు షుగరు, పంచదార కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇది కొంచెం కరిగిన తర్వాత ఈ పాకంతో మంచిగా కుక్ అవుతుందండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగల్ కాబట్టి నెయ్యి ఎక్కువనే పడుతుంది. పంచదార కూడా కరిగిపోయింది కదండి. ఇప్పుడు బెల్లం వేసేసుకున్నాం. ఇది కూడా మొత్తం కరిగిపోయే వరకు వేసుకొని కొంచెము నెయ్యి వేసేసుకున్నాం. ఇప్పుడు కలరు చక్కగా చేంజ్ అయిపోతుందండి. మనకి అన్నవరం ప్రసాదం కలర్ వచ్చేస్తుంది. మీరు ఈ రవ్వ కొంచెం లావుదున్నా తీసుకోవచ్చండి, నేనైతే సన్నదే తీసుకున్నాను. సరే మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం ఫైనల్గా. నేను కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుందండి. ఇప్పుడు ఈ నెయ్యి వదిలేసే వరకు మనము ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఫైనల్గా మనం కొంచెము ఇలాచి జల్లేసుకున్నాం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకున్నాం. చూసారా మన చక్కెర పొంగలి రవ్వ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.